Hi friends, I welcome you all to the next episode of SSC GD preparation. We just got into the preparation of verbs. So verb plays a very key role in English. నిజానికి మనకి సబ్జెక్ట్లో వచ్చే వర్డ్స్, ఆబ్జెక్ట్లో వచ్చే వర్డ్స్, జస్ట్ తెలుగులో ఉన్న వర్డ్స్కి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ అండ్ వాటన్నిటికీ ఒకే ఫార్మాట్ ఉంటుంది. ఇప్పుడు వేణు ఎక్కడ రాసినా వేణుగానే ఉంటుంది, బుక్ ఎక్కడ రాసినా బుక్గానే ఉంటుంది. కానీ వర్బ్ అలా కాదు, వర్బ్ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్. సో వర్బ్ డిఫరెంట్ ఫార్మ్స్ని తీసుకొని అన్ని కన్స్ట్రక్షన్స్ని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. అందుకే యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ యూజింగ్ ఏ వర్బ్. ఓకే, సో ఐ టోల్డ్ యూ ఎస్టర్డే దట్ వర్బ్కి ఒక 6 ఫార్మ్స్ ఉంటాయి. ఆ 6 ఫార్మ్స్ మీకు కరెక్ట్గా యూస్ చేయడం తెలిస్తే ఆటోమేటికలీ యు ఆర్ పర్ఫెక్ట్ విత్ ఇంగ్లీష్. So let me initiate my discussion today with that content only. Suppose నేను play అనే verb తీసుకున్నాను. సో play is a root verb. దీనికి presentలో 2 ఫార్మ్స్ ఉంటాయి అని చెప్పాను, ప్లూరల్, సింగులర్. ప్లూరల్ ఎలా క్రియేట్ చేయాలి? రూట్ వర్బ్ ఎలా ఉందో అలానే తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ప్లే. అయితే సింగులర్ కన్స్ట్రక్షన్ని క్రియేట్ చేయాలంటే రూట్ వర్బ్కి ఎస్ యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ప్లేస్. తర్వాత మనకి ప్రెజెంట్ పార్టిసిపల్ ఉంటుంది. ప్రెజెంట్ పార్టిసిపల్ని మనం క్రియేట్ చేయాలంటే రూట్ వర్బ్కి ఐఎన్జీ యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ప్లేయింగ్. తర్వాత మనకి పాస్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. సో పాస్ట్ని మనం క్రియేట్ చేయడానికి రూట్ వర్బ్కి ఈడీ యాడ్ చేయాలి, దట్ ఈస్ ప్లేయిడ్. తర్వాత మనకి పాస్ట్ పార్టిసిపల్ ఉంటుంది అని చెప్పాను. ఓకేనా? సో పాస్ట్ పార్టిసిపల్ క్రియేట్ చేయడానికి కూడా ఓకే ఈడీ యాడ్ చేయాలి, దట్ ఈస్ ప్లేయిడ్. కానీ కొన్ని వర్బ్స్ పాస్ట్ టెన్స్లో ఈడీని తీసుకోవు. ఎందుకు అంటే అవి పలికినప్పుడు కంఫర్టబుల్గా ఉండవు. సో వీ చేంజ్ దెమ్, దే ఆర్ కాల్డ్ యాజ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఐ టోల్డ్ యూ దిస్. ఇప్పుడు మనం ఈ 6 వర్బ్స్ని కరెక్ట్గా ఎలా వాడాలో తెలిస్తే వీఆర్ మాస్టర్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పాను నేను. సో లెట్ us టేక్ one verb after the another and start working on it. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా దేని గురించి మాట్లాడతాం? సబ్జెక్ట్ గురించి మాట్లాడతాం. సబ్జెక్ట్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్. ఆల్రెడీ మనం ప్రొనౌన్స్ని డిస్కస్ చేసుకున్నాం కదా. ఏముంటాయి ప్రొనౌన్స్లు అనేది? సింగులర్ ప్రొనౌన్స్, ప్లూరల్ ప్రొనౌన్స్ ఉంటాయి. వీ కెన్ డివైడ్ దెమ్ ఇంటూ సింగులర్స్ అండ్ ప్లూరల్స్. ఫస్ట్ మనం సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చే ప్రొనౌన్స్ని లిస్ట్ చేసుకుందాం. నేనేమంటారు? ఐ. నీవునేమంటారు? యు. అతను హీ, ఆమె షీ, అది ఇట్. ఇవి మనకున్న సింగులర్ ప్రొనౌన్స్. ప్లూరల్లో మనకేముంటాయి? వి, మీరు, యు, వాళ్ళు, దే. ఇవి మనకున్న ప్లూరల్ ప్రొనౌన్స్. నౌన్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ నేను రాయలేను కదా, బికాజ్ వీల్ హ్యావ్ లాక్స్ ఆఫ్ నౌన్స్. సో నేనేం చేశానంటే సింగులర్ నౌన్స్ అన్నిటికీ బదులుగా వేణు అనే వర్డ్ని తీసుకున్నాను. ఓకేనా? ప్లూరల్ నౌన్స్ అన్నిటికీ బదులుగా ఫ్రెండ్స్ అనే వర్డ్ని తీసుకున్నాను. ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఫ్రెండ్స్. సో సింగులర్ నౌన్స్ అన్నిటికీ బదులుగా వేణుని తీసుకున్నాను. సో ఇట్ మీన్స్ దట్ యూ కెన్ యూజ్ ఎనీ సింగులర్ నౌన్ దేర్. రామ, సీత, గీత, రవి, రాజు, బాయ్, డాగ్, పెన్, పెన్సిల్, లైక్ దిస్. ప్లూరల్ నౌన్స్ అన్నిటికీ బదులుగా ఫ్రెండ్స్ తీసుకున్నాను. యూ కెన్ యూజ్ ఎనీ నౌన్ దేర్ అనమాట. బాయ్స్, గర్ల్స్, పెన్స్, పెన్సిల్స్, నైబర్స్, రిలేటివ్స్, పేరెంట్స్, సిస్టర్స్, బ్రదర్స్, ఓకే, లైక్ దిస్, స్టూడెంట్స్, ఎనీ ప్లూరల్ నౌన్ యూ కెన్ టేక్. ఇవి మనకున్న సబ్జెక్ట్స్. ఓకే, ఈ సబ్జెక్ట్స్ గురించే మనం మాట్లాడతాం. అయితే ఐ టోల్డ్ యూ, ఈ సబ్జెక్ట్స్ గురించి మనం ఎప్పుడు మాట్లాడినా కూడా 2 రకాలుగా మాట్లాడతాం. ఫస్ట్ వన్ ఏంటి? సెన్స్ గురించి మాట్లాడతాం. ఇంకొకటి ఏంటి? టెన్స్ గురించి మాట్లాడతాం. ఓకేనా? అయితే సెన్స్ గురించి మాట్లాడడం అంటే ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం. టెన్స్ గురించి మాట్లాడడం అంటే కాలానికి అనుగుణంగా మాట్లాడడం అనమాట, టైంకి అనుగుణంగా మాట్లాడడం. కాలానికి అనుగుణంగా మనం మళ్ళీ 3 రకాలుగా మాట్లాడతామని చెప్పాను. ఒకటి ప్రజెంట్లో మాట్లాడచ్చు, ఇప్పటి గురించి మాట్లాడడం. రెండవది పాస్ట్ గురించి మాట్లాడచ్చు, గతం గురించి మాట్లాడడం. మూడవది ఫ్యూచర్ గురించి మాట్లాడచ్చు, భవిష్యత్తు గురించి మాట్లాడడం. సో టెన్స్ అంటే టైం బేసిస్ మీద మాట్లాడడం అంటే మనం మాట్లాడే ప్రతిదాన్ని ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో మాట్లాడతాం. అయితే టెన్స్ బేసిస్ మీద మాట్లాడే కన్స్ట్రక్షన్స్లో మనకి 3 రకాల సెంటెన్సెస్ వస్తాయి. ఒకటి పొసెషన్స్ ఉంటాయి,
పొసెషన్స్ అంటే కలిగి ఉండటాలు. ఇంకొకటి స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఉండటాలు అన్నమాట. ఇంకొకటి యాక్షన్స్ ఉంటాయి. యాక్షన్స్ అంటే పనులు. ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఫ్రెండ్స్. వాట్ వీ విల్ డూ ఇస్ ఈ 6 verbsని ఎలా యూస్ చేసుకొని ఈ సెన్స్ గురించి టెన్స్ గురించి మాట్లాడతాము ఈజ్ అవర్ రెస్ట్ ఆఫ్ ద వర్క్. దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క కంటెంట్ని తీసుకొని లెట్ us స్టార్ట్ డిస్కసింగ్ ఫ్రెండ్స్. I told you 6 verbsని కరెక్ట్గా మీకు వాడడం వస్తే యూర్ మాస్టర్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఫస్ట్ మనం లెట్ us ట్రై విత్ దిస్ వర్బ్. ఈ వర్బ్ని మనం ఏమంటామని చెప్పాను? రూట్ వర్బ్ అంటారు అని చెప్పాను. సో ఈ రూట్ వర్బ్ని మనం దేనికి యూస్ చేస్తాము అంటే సెన్స్ బేస్డ్ కమ్యూనికేషన్కి యూస్ చేస్తాం. రిపీట్, రూట్ వర్బ్ని సెన్స్ బేస్డ్ కమ్యూనికేషన్ కోసం యూస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ 2-3 పాయింట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, వర్బ్ని తీసుకెళ్ళి సబ్జెక్ట్తో అగ్రిమెంట్ చేయడాన్ని గ్రామర్ అంటారు. ఓకేనా, వర్బ్ని తీసుకెళ్ళి సబ్జెక్ట్తో అగ్రిమెంట్ చేయడాన్ని గ్రామర్ అంటారు. ఇప్పుడు ప్లే అనే వర్డ్ని తీసుకొచ్చి నేను ఇక్కడ అగ్రిమెంట్ చేశాను. ఇస్ ఇట్ క్లియర్ ఫ్రెండ్స్? అయితే ఐ ప్లే, యూ ప్లే, దే ప్లే అనే కన్స్ట్రక్షను ఆడటం గురించి మాత్రమే చెప్తుంది. సెన్స్ గురించి చెప్పదు, ఉద్దేశం గురించి చెప్పదు. సో ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం కోసం మనం కొన్ని ఎక్స్ట్రా స్ట్రక్చర్స్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం కోసం మనం కొన్ని వర్బ్స్ని క్రియేట్ చేసుకున్నాం. అవే క్యాన్, కుడ్, విల్, వుడ్, షెల్, షుడ్, మే, మైట్, నీడ్, యూజ్డ్, ఆర్, డేర్, మస్ట్. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది. ఏ ఉద్దేశాన్ని అయితే మీరు వర్బ్తో యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ వర్బ్ని తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేసుకోవాలి. ఓకే, సో లెట్ us యూజ్ 1 by 1. నేను క్యాన్ అనే వర్డ్ యూజ్ చేశాను అనుకోండి, నా ఉద్దేశం ఏంటి? చేయగలను అని చెప్తున్నాను. ఐ కెన్ ప్లే అంటే ఏంటి? నేను ఆడగలను. ఐ కెన్ డాన్స్ చేయగలను. ఐ కెన్ సింగ్, పాడగలను. ఐ కెన్ టీచ్ చేయగలను అని చెప్తున్నాను. అలాగే నెక్స్ట్ మనకి ఏముంటుంది? కుడ్. సో కుడ్కున్న ఉద్దేశం ఏంటంటే గతంలో చేయగలిగేవాణ్ణి కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాను అని. గతంలో చేయగలిగేవాణ్ణి అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు చేయలేకపోతున్నారు. కానీ గతంలో ఎందుకు చేయగలిగేవాళ్ళు? గతంలో మీకు సామర్థ్యం ఉన్నింది, అందువల్ల ఒక పని చేయగలిగేవాళ్ళు. ఇప్పుడు ఆ సామర్థ్యం లేదు, సో చేయలేరు. నేను ఒకప్పుడు 5 కిలోమీటర్లు పరిగెత్తగలిగేవాడిని అంటే అప్పుడు సామర్థ్యం ఉన్నింది, పరిగెత్తగలిగేవాడిని. ఇప్పుడు పరిగెత్తలేను, అప్పుడు కుడ్ యూస్ చేస్తారు. సో నెక్స్ట్ మనకి విల్ అనే కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఒక పనిని చేస్తాను, ఇష్టం ఉంది అని చెప్పడానికి విల్ యూస్ చేస్తారు. నేను ఆడతాను, ఇష్టం ఉంది, ఐ విల్ ప్లే. కానీ దీన్నే మనం గౌరవంగా చెప్పాల్సి వచ్చినప్పుడు వి విల్ గో విత్ ద ఎక్స్ప్రెషన్ వుడ్. సో గౌరవంగా అంటే ఏంటి? కలెక్టర్ గారు ఆడతారు, కలెక్టర్ వుడ్ ప్లే. చీఫ్ మినిస్టర్ గారు విజిట్ చేస్తారు, చీఫ్ మినిస్టర్ వుడ్ విజిట్. గౌరవంగా చెప్పడానికి ఒక పని చేస్తాను, ఇష్టం ఉంది అని వుడ్ యూస్ చేస్తారు. తర్వాత మనకి షెల్ అనే వర్డ్ ఉంటుంది సెన్స్ బేస్డ్ స్ట్రక్చర్స్లో, కానీ షెల్ని మనం వాడట్లేదు. వి హవ్ జస్ట్ టేకెన్ ఇట్ ఆఫ్. యాక్చువల్గా మనకి 2 రకాల ఇంగ్లీష్ ఉంటుంది, బ్రిటిష్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్. అమెరికన్ ఇంగ్లీష్ ప్రకారం అయితే షెల్ని టోటలీ వాళ్ళు డిక్షనరీలోంచి తీసేశారు. కానీ మనం ఫాలో అవుతుంది బ్రిటిష్ ఇంగ్లీష్, అందుకే అక్కడక్కడ మనకి షెల్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ ఇట్, దాని యూసేజ్ తగ్గిపోతుంది, మనం వాడట్లేదు సెన్స్లో. నెక్స్ట్ మనకి షుడ్ అనే కన్స్ట్రక్షన్ ఉంటుంది. షుడ్ ఏమని చెప్తుంది అంటే చేస్తే బాగుంటుంది అని చెప్తుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే షుడ్ని తప్పనిసరి అని చెప్పడానికి వాడుకుంటారు. కానీ షుడ్ ఎప్పుడు తప్పనిసరి అని చెప్పడానికి యూస్ చేయం, సలహా ఇవ్వడానికి యూస్ చేస్తాం. చేస్తే బాగుంటుంది అని. సో యూ షుడ్ ప్లే, మీరు ఆడితే బాగుంటుంది. యూ షుడ్ స్పీక్ ఇంగ్లీష్, మాట్లాడితే బాగుంటుంది. నెక్స్ట్ మనకి మే అనే కన్స్ట్రక్షన్ ఉంటుంది. సో మే అనేది ఒక డౌట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూస్ చేస్తాం. అంటే ఒక పనిని నేను చేయొచ్చు, చేయకపోవచ్చు అని చెప్పడానికి మే యూస్ చేస్తాం. ఐ మే ప్లే అంటే నేను ఆడచ్చు, ఆడకపోవచ్చు. నెక్స్ట్ మనకి మైట్ అనే కన్స్ట్రక్షన్ ఉంటుంది. మైట్ ఎప్పుడైనా యూస్ చేశారనుకోండి, చాలా వరకు ఆడకపోవచ్చు అని చెప్తున్నారు. అంటే యువర్ ఇండికేటింగ్ మ్యాక్సిమం డౌట్. 80% చేయకపోవచ్చు అని చెప్పడానికి మైట్ యూస్ చేస్తారు. నెక్స్ట్ మనకి నీడ్ టు అనే కన్స్ట్రక్షన్ ఉంటుంది. నీడ్ అంటే మీకు తెలుసు కదా, అవసరం. సో ఒక పని చేయడం అవసరము అని చెప్పడానికి నీడ్ టు యూస్ చేస్తారు. ఐ నీడ్ టు ప్లే, నేను ఆడటం అవసరము.
నెక్స్ట్ మనకి యూస్ టు ఉంటుంది. యూస్ టు ఎప్పుడైనా వాడేవంటే ఒకప్పుడు నేను ఆడేవాడిని ఇప్పుడు ఆడట్లేదు అని చెప్తున్నాను. అంటే ఒకప్పుడు నాకు అలవాటు ఉండింది, ఓకే, నార్మల్గా చేసేవాడిని ఆ పని, ఇప్పుడు ఆ పని చేయట్లేదు, ఎందుకు, అలవాటు పోయింది కాబట్టి. అప్పుడు యూస్ చేస్తాను. ఐ యూస్ టు ప్లే, ఒకప్పుడు ఆడేవాడిని ఇప్పుడు ఆడట్లేదు. నెక్స్ట్ మనకి డేర్ టు అనే కన్స్ట్రక్షన్ ఉంటుంది. ధైర్యం ఉంది చేస్తాను అని చెప్తుంది. ఐ డేర్ టు ప్లే, నాకు ధైర్యం ఉంది ఆడతాను. నెక్స్ట్ మనకి ఆట్ టు అనే కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఆట్ టు అనేది బాధ్యత చేసి తీరాలి అని చెప్తుంది. ఐ ఆట్ టు ప్లే అంటే ఏంటి, నా బాధ్యత ఆడి తీరాలి. తర్వాత మనకి మస్ట్ అనే కన్స్ట్రక్షన్ ఉంటుంది. మస్ట్ దేనికి వాడతారంటే తప్పకుండా చేయాలి అని చెప్పడానికి. సో ఇఫ్ యూ కెన్ ఫోకస్, రూట్ వర్బ్ ముందర మనం ఒక ఉద్దేశానికి సంబంధించిన వర్బ్ని యూజ్ చేసి దాన్ని ఉద్దేశపూర్వకంగా మాట్లాడచ్చు అన్నమాట. సో వీటిని మనం సెన్స్ వర్బ్స్ అంటాం, మోడల్ వర్బ్స్ అంటాం, ఓకే. సో యాటిట్యూడ్ వర్బ్స్ అని కూడా అంటాం అన్నమాట. వీటిని ఉద్దేశపూర్వకంగా మాట్లాడడానికి వాడుకుంటాం, రూట్ వర్బ్ ముందర వాడుకుంటాం. సో ఎగ్జామ్లో మీకు ఎప్పుడైనా సెన్స్ బేస్డ్ వర్బ్ కనపడింది అంటే దాని పక్కన రూట్ వర్బే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ అ రూల్. వేరే వర్బ్ ఏం ఉండకూడదు అన్నమాట. ఐ కెన్ స్పోక్, ఐ కెన్ స్పీకింగ్, ఐ కెన్ స్పీక్స్, ఓకే, ఐ కెన్ స్పోకన్, ఇలా ఏ కన్స్ట్రక్షన్ ఉండదు. సో ఎప్పుడు ఉన్నా కూడా దాని పక్కన రూట్ వర్బ్ మాత్రమే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి బేసిక్గా ఉన్న సెన్స్ బేస్డ్ వర్బ్స్. అయితే వీటిలో కొన్ని లిమిటేషన్స్ ఉండడం వల్ల మనం ఇంకొన్ని ఎక్స్ట్రా స్ట్రక్చర్స్ని క్రియేట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, క్యాన్ ఏమని చెప్తుంది, చేయగలను, అంటే ఎప్పుడైనా చేయగలనని చెప్తుంది. కానీ అప్పుడప్పుడు మనం ఇప్పుడు చేయగలుగుతున్నాము అని చెప్పాల్సి వస్తుంది. సో దానికోసం మనం ఏం క్రియేట్ చేసుకున్నాము అంటే ఆమీజ్ ఆర్ ప్లస్ ఏబుల్ టుని క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా మనం రూట్ వర్బ్నే యూజ్ చేస్తాం. సో నేను ఎప్పుడైనా ఆడగలను అంటే ఐ కెన్ ప్లే అంటారు, కానీ ఇప్పుడు ఆడగలుగుతున్నాను అని టెంపరరీ ఎబిలిటీని చెప్పాల్సి వచ్చినప్పుడు ఆమీజ్ ఆర్ ప్లస్ ఏబుల్ టుని యూజ్ చేస్తాం. ఐకి ఆమ్ యూజ్ చేస్తాం, సింగులర్కి ఈజ్ యూజ్ చేస్తాం, ప్లూరల్కి ఆర్ యూజ్ చేస్తాం. ఐఎమ్ ఏబుల్ టు ప్లే, షీ ఈజ్ ఏబుల్ టు ప్లే, దే ఆర్ ఏబుల్ టు ప్లే. ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ ఫ్రెండ్స్. అయితే క్యాన్ పక్కన మీరు ఒకవేళ నాట్ యూజ్ చేశారనుకోండి, కెనాట్ అవుతుంది. ఐ కెన్ ప్లే అంటే నేను ఎప్పుడైనా ఆడగలను, ఐ కెనాట్ ప్లే అంటే నేను ఆడలేను అని, అంటే ఎప్పటికీ ఆడలేను, ఆర్ అట్లీస్ట్ ఫర్ అ లాంగ్ టైం నేను ఆ పని చేయలేను అని, ఓకేనా. కానీ మనం ఎక్కువగా కమ్యూనికేషన్లో ఇప్పుడు చేయలేకపోతున్నాను అని కూడా చెప్పాల్సి వస్తుంది. సో దీనికోసం మనం ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్లే అని చెప్పొచ్చు, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్లే అనేది ఎక్కువగా యూసేజ్లో ఉండదు. సో దానికోసం మనం ఏం క్రియేట్ చేసాము అంటే ఆమీజ్ ఆర్తో పాటు అనేబుల్ టు అనే కన్స్ట్రక్షన్ని క్రియేట్ చేసుకుందాం, ఓకే. సో నేను ఇప్పుడు ఆడలేకపోతున్నాను, నార్మల్గా ఆడగలను, ఎబిలిటీ ఉంది, కానీ ఇప్పుడు ఆడలేకపోతున్నాను అని చెప్పడానికి అనేబుల్ టు యూస్ చేస్తారు. ఐఎమ్ అనేబుల్ టు ప్లే, ఐఎమ్ అనేబుల్ టు అటెండ్ ద క్లాసెస్ ఫర్ 2 days, ఐఎమ్ అనేబుల్ టు మీట్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు చేయలేకపోతున్నాను అని చెప్పడానికి దిస్ వన్ వి యూస్. ఐ థింక్ యూ అండర్స్టూడ్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ షుడ్ అనేది ఏమని చెప్తుంది, చేస్తే బాగుంటుంది అని చెప్తుంది, ఓకే. మస్ట్ ఏమని చెప్తుంది, తప్పకుండా చేయాలి. కానీ చేయాలి అని కొంచెం బలవంత పెట్టాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు షుడ్ యూస్ చేయలేం, మస్ట్ యూస్ చేయలేం. బికాస్ షుడ్ ఇండికేట్స్ అడ్వైస్, మస్ట్ ఇండికేట్స్ ఆర్డర్. కానీ జెంటల్ ప్రెషర్ని చెప్పాల్సి వస్తే మనకు ఆ కన్స్ట్రక్షన్ పనికిరాదు కాబట్టి వీ క్రియేటెడ్ అనదర్ స్ట్రక్చర్. సో దాన్ని మనం ఆమీజ్ ఆర్ యూస్ చేసి వీ కాల్ ఇట్ యాజ్ సపోజ్డ్ టు. నేను ఆడాలి, ఐఎమ్ సపోజ్ టు ప్లే. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఐఎమ్ సపోజ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇస్ క్లియర్ ఫ్రెండ్స్? నేను ఇంగ్లీష్ నేర్చుకుంటే బాగుంటుంది, అడ్వైస్ ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. తప్పకుండా నేర్చుకోవాలి, ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఐఎమ్ సపోజ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం నార్మల్గా మైట్ యూస్ చేస్తాం కదా. మైట్ ఏమని చెప్తుంది, మ్యాక్సిమం చేయకపోవచ్చు, కానీ మ్యాక్సిమం చేయొచ్చు అనే కన్స్ట్రక్షన్ చెప్పాలంటే ఎలా? ఇది పాజిటివ్ చెప్తూ ఉండింటే మనం నాట్ యూస్ చేసి నెగిటివ్ని చెప్పిండొచ్చు, కానీ ఇది నెగిటివ్ని చెప్తుంది కదా, మ్యాక్సిమం డౌట్ని చెప్తుంది. సో మ్యాక్సిమం పాసిబిలిటీని చెప్పాలంటే నాట్తో మనం చెప్పలేము. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ క్రియేటెడ్ అనదర్ స్ట్రక్చర్, ఓకే. సో దానికి కూడా మనం ఏం యూస్ చేసుకుంటాం, ముందర ఆమీజ్ ఆర్ యూస్ చేసుకుంటాం. దాన్నే మనం లైక్లీ టు అంటాం. సో నేను చాలా వరకు ఆడొచ్చు, ఐఎమ్ లైక్లీ టు ప్లే.
నేను చాలా వరకు ఆడకపోవచ్చు, ఆపోజిట్ ఆఫ్ దట్ ఐ మైట్ ప్లే. హోప్ యూ అండర్స్టూడ్. నీడ్ ఏమని చెప్తుంది, ఒక పని చేయడం అవసరము అని. కానీ ఒక పని చేయాలనే కోరిక ఉంది అని చెప్పాలనుకోండి, అప్పుడు వాంట్ టు అనే కన్స్ట్రక్షన్ని యూజ్ చేస్తాం. ఐ వాంట్ టు ప్లే, నాకు ఆడాలనే కోరిక ఉంది. ఐ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్, నాకు బిజినెస్ స్టార్ట్ చేయాలనే కోరిక ఉంది. మస్ట్ మనం యూజ్ చేసేటప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ బలవంతాన్ని చెప్పడం కోసమే యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరంతా తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పాలి. అప్పుడు నేనేం యూజ్ చేస్తాను, యు మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ అంటే నా కంపల్షన్ని నేనే చెప్తున్నాను, స్పీకర్ కంపల్షన్, అప్పుడు మస్ట్ యూజ్ చేయాలి. కానీ అప్పుడప్పుడు మనం వేరే వాళ్ళ కంపల్షన్ని చెప్పాల్సి వస్తుంది. వేరే వాళ్ళ కంపల్షన్ని మనం చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ యూజ్ చేయాలి. ఓకేనా? సో హ్యావ్ టు హ్యాస్ టులో హ్యాస్ టు సింగులర్కి వాడతాము, హ్యావ్ టు ప్లూరల్కి వాడతాము. సి, మీరు తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, యు మస్ట్ లెర్న్ ఇంగ్లీష్. మీరు తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలంట మీ నాన్నగారు చెప్పారు అంటే మీ నాన్నగారి బలవంతాన్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అప్పుడు ఏమని చెప్తాను, యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలంట, షీ హ్యాస్ టు లెర్న్ ఇంగ్లీష్. ఓకే, సో యూ హ్యావ్ టు ప్లే, మీరు ఆడాలంట, ఆమె ఆడాలంట, షీ హ్యాస్ టు ప్లే. అండ్ వన్ మోర్ స్ట్రక్చర్ వి డెవలప్డ్ విత్ హ్యాడ్ టు. హ్యాడ్ టు ఏమని చెప్తుంది అంటే గతంలో తప్పనిసరి పరిస్థితిలో మనం ఒక పని చేయాల్సి వచ్చింది అని చెప్తుంది. నేను హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు గో టు హైదరాబాద్. నేను బిజినెస్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు స్టార్ట్ అ బిజినెస్. నేను ఇన్ఫర్మేషన్ డెలివర్ చేయాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు డెలివర్ ఇన్ఫర్మేషన్. ఒక పని తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సి వచ్చింది అని చెప్పడానికి హ్యాడ్ టుని క్రియేట్ చేసుకున్నాం. బేసిక్గా మనకున్న సెన్స్ బేస్డ్ వర్బ్స్ ఇవి, క్యాన్, కుడ్, విల్, వుడ్, షల్, షుడ్, మే, మైట్, నీడ్, యూజ్, డాట్, అండ్ మస్ట్. కానీ వాటికి కొన్ని లిమిటేషన్స్ ఉండడం వల్ల అవి ఓవర్కమ్ చేయడానికి మనం ఈ స్ట్రక్చర్స్ని క్రియేట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా రూట్ వర్బ్నే తీసుకుంటాయి. రూట్ వర్బ్ని ఇంగ్లీష్లో ఏ విధంగా యూజ్ చేసుకుంటాము అంటే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఉద్దేశపూర్వకంగా మాట్లాడడానికి యూజ్ చేసుకుంటాం. సో సెన్స్ బేసిస్ మీద మాట్లాడాలంటే రూట్ వర్బ్ సెన్స్ గురించి మాట్లాడదు, పని గురించి మాత్రమే చెప్తుంది. ప్లే అంటే ఆడటం, గో అంటే వెళ్ళటం, గివ్ అంటే ఇవ్వటం, డాన్స్ అంటే డాన్స్ చేయటం. సో రూట్ వర్బ్తో మనకి ఎప్పుడు కూడా పని మాత్రమే తెలుస్తుంది. మరి ఉద్దేశం ఎలా తెలుస్తుంది అంటే దానికోసం మనం కొన్ని వర్బ్స్ని క్రియేట్ చేసుకున్నాం, వాటినే సెన్స్ బేస్డ్ వర్బ్స్ అంటాం. అవే ఇవి. సో వాటిని రూట్ వర్బ్ ముందర యూజ్ చేసి మనం ఉద్దేశాన్ని యాడ్ చేస్తాం. ఐ థింక్ ఇప్పుడు ఈ వర్బ్స్ మీకు యూజ్ చేయడం వచ్చింది అనుకుంటా. ఇంగ్లీష్లో మనకు ఒక 25 మ్యాజిక్ వర్డ్స్ ఉంటాయండి, కీవర్డ్స్ ఉంటాయండి. ఆ 25 మ్యాజిక్ వర్డ్స్లో 12 వర్బ్స్ ఇవే. ఈ 12 వర్బ్స్ మీకు ఎలా వాడాలో వచ్చింది అంటే సెన్స్ బేస్డ్ కమ్యూనికేషన్లో మీరు క్లియర్గా ఉన్నట్లు. సో టుడే యూ జస్ట్ ట్రై టు గో త్రూ దిస్ వీడియో అగైన్ అండ్ అగైన్ అండ్ గెట్ క్లారిటీ అబౌట్ దిస్. మీకు ఎప్పుడైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, దీని పక్కన ఎప్పుడు రూట్ వర్బే వస్తుంది. దట్స్ ఇట్. అది మీకు క్లియర్గా ఉంటే చాలు. లేదా మీకు సెన్స్లో క్లారిటీ ఉండాలి. సో సెంటెన్స్లో రాంగ్ సెన్స్ని ఇవ్వచ్చు, దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి రాసుకోవాల్సి ఉంటుంది. దట్స్ ఆల్. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో మీకు ఈ కన్స్ట్రక్షన్ రావచ్చు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఓకే, సో వీ విల్ వర్క్అవుట్ విత్ నెక్స్ట్ టెన్స్ స్ట్రక్చర్స్ 1 by 1 ఎలా కమ్యూనికేట్ చేయాలో వర్కౌట్ చేస్తాం నెక్స్ట్ క్లాస్లో. ఫైన్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. రిమెంబర్, if you think you can or if you think you can't, you're right. So think you can. Live with the attitude of you can, because మీరు చేయగలను అనుకున్నప్పుడు వర్క్ చేస్తారు. వర్క్ చేస్తే సబ్జెక్ట్ డెవలప్ చేసుకుంటారు. సబ్జెక్ట్ డెవలప్ చేసుకుంటే జాబ్ ఎప్పటికైనా తెచ్చుకుంటారు. కానీ ఇఫ్ యూ గో విత్ అన్ యాటిట్యూడ్ దట్ యూ కాంట్, ఓకే, ఆటోమేటికలీ యూ విల్ నెవర్ డెవలప్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ డెవలప్ చేసుకున్నప్పుడు ఇప్పుడే కాదు ఎప్పటికీ జాబ్ రాదు అన్నమాట. సో డూ యువర్ ప్రిపరేషన్ సిన్సియర్లీ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్. యూ కెన్ అనే సెన్స్లో ముందుకు తీసుకెళ్ళండి. యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్. Don't disturb your belief even for a second, whatever may be the consequences you're facing. మీరు బిలీఫ్ని డిస్టర్బ్ చేసుకుంటున్నారంటే మీలో దెయ్యం పట్టిందని అర్థం. వన్స్ మీకు ఒక థాట్ మీ మైండ్లోకి వచ్చింది అంటే అది జరుగుతుంది ఖచ్చితంగా.
కానీ మధ్యలో మనల్ని డిస్టర్బ్ చేసేది డెవిల్. మన బిలీఫ్ని డిస్టర్బ్ చేస్తుంది విత్ నెగటివ్ సర్కమ్స్టాన్సెస్. వాటి జోలికి వెళ్ళమాకండి. డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై నెగటివ్ థింగ్స్. ఇఫ్ యూ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై నెగటివ్ థింగ్స్, ఆటోమేటిక్లీ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. ఒకదాన్ని అచీవ్ చేయకపోవడం అనేది అందులో ఫెయిల్ అవ్వడం మాత్రమే కాదు. ఒకదాన్ని అచీవ్ చేయకపోవడం అనేది మీ మీద మీకున్న నమ్మకాన్ని, మీ మీద మీకున్న ప్రేమని, మీ మీద మీకున్న గౌరవాన్ని తగ్గించి వేస్తుంది. అది కానీ తగ్గిపోయిందో మీరు ఇన్ఫీరియర్గా ఆలోచిస్తారు, లేకిగా ఆలోచిస్తారు. ఎప్పుడైతే ఇన్ఫీరియర్గా ఆలోచిస్తారో మీలో ఆర్గన్స్ పెరుగుతుంది, ఈగో పెరుగుతుంది, ఒక్కటి పాజిటివ్గా కనపడదు. సో జాగ్రత్తగా ఉండండి. ఫెయిల్ కాకుండా జాగ్రత్తగా వర్కౌట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఇఫ్ యూ కెన్ ఎన్హాన్స్ యువర్ సబ్జెక్ట్, యూ విల్ ఫీల్ యువర్ కాన్ఫిడెన్స్ దట్ యూ కెన్ అట్లీస్ట్ అచీవ్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ ఎగ్జామ్ ష్యూర్లీ, బికాస్ యు ఆర్ గ్రేట్ విత్ ద సబ్జెక్ట్. సో డోంట్ ట్రై టు ఫెయిల్. Go with the belief that you can achieve it and keep going, friends. Because inferior thinking మీ లైఫ్ని డ్యామేజ్ చేసినంతగా ఏది డ్యామేజ్ చేయదు. రిమెంబర్, ఇన్ ఇన్ఫీరియర్ థింకింగ్ మీ ఈగో, మీ ఆరగెన్స్ మీ లైఫ్ని లీడ్ చేస్తుంది. మీకు కనీసం తెలియని కూడా తెలియదు, ఓకే, బట్ యూ విల్ బీ డూయింగ్ ఆల్ నాన్ సెన్సికల్ థింగ్స్. సో డోంట్ డ్రైవ్ దట్ ఇన్ టు యువర్ లైఫ్. సో వర్క్ హార్డ్ అండ్ సీ దట్ యూ విల్ succeed at least in developing your subject. Developing the subject is the key. Exams ఇవన్నీ వస్తుంటాయి పోతూ ఉంటాయి, but the subject what you develop never leaves you, friends. Go with it. Okay, thank you so much. I'll continue with 10 structures tomorrow. Thank you guys.